2010, 11 దాకా 11 ఏంటి 12 అనుకోవాలి. 2012 దాకా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నాకు అసలు అలవాటే లేదు. ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇట్లాంటి వాటి గురించి నాకు వినటం తెలుసుకున్నాను కానీ వాటిట్లో నాకు అకౌంట్స్ కూడా లేవు. 11, 12 దాకా కూడా. అప్పట్లో వెబ్‌సైట్లు వీటిట్లో వచ్చేటటువంటి వీటిటి గురించిన నమ్మకం ఉన్నోళ్ళు ఉన్నారు. అప్పటికే ఇవన్నీ బ్లాక్‌మెయిల్ అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఉన్నటువంటి ప్లాట్ఫారాలు సోషల్ మీడియా ప్లాట్ఫారాలను అడ్డం పెట్టుకుని నడుస్తున్నటువంటి గేమ్స్ చాలా సీరియస్‌గా అదొక పెద్ద కొత్త ప్రపంచం అయిపోయింది. అయితే అవి లేకపోవడం వల్ల నాలాంటి వాళ్ళు అప్పట్లో మాట్లాడిన మాటలు చేసిన ఇంటర్వ్యూలు పెద్దగా పబ్లిక్‌లోకి వెళ్ళలేదు. మాకున్న రీచ్ వరకే వెళ్ళినాయి. అప్పుడే నేను ప్రస్తావించాను 2014కి ముందు అయ్యా బాబు ఆంధ్ర సంగతి చూడండి, ఇక రాష్ట్ర విభజన జరిగిపోతుంది 2010లో చెప్పానన్నమాట. రోసయ్య గారు బ్రతికున్న రోజుల్లో ముఖ్యమంత్రి బీట్ చూశాను నేను రిపోర్టర్గా టీవీ9కి సీనియర్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ హోదాలో. ఆయన చెప్పేశారు అధిష్టానం ఖచ్చితంగా రాష్ట్ర విభజన చేయడానికి సిద్ధంగా ఉంది. జగన్ అనేటటువంటి ఆయన కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి విభజన చేస్తే ఇటు పక్కన పని అయిపోతుందనే లెక్కన. ఇంకోటి ఆ తెలంగాణ వాదం బాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే తమ ఉనికి కోసం దాన్ని కేసీఆర్ని ముందు పెట్టి ఆడుతున్నారు. వాళ్ళు రేపు పొద్దున రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరిగిపోతుంది, నేను నా చేతుల మీద రాష్ట్ర విభజన చేయనని చెప్పేశాను, నేను పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశారు నాకు. అందుకని ఆయన రిజైన్ చేశాక కిరణ్ కుమార్ రెడ్డికే ఆ రాష్ట్ర విభజన చేసే ప్రాతిపదికన ఆయన తీసుకొచ్చారు. లేకపోతే రోసయ్య గారు చివరిదాకా ఉండేవాడు. ఆ రోజు నుంచినే నేను డిబేట్లలో వివిధ చోట్ల మాట్లాడినటువంటి సందర్భం కూడా ఆంధ్రాని బాగు చేసుకోండి, అర్జెంటుగా డెవలప్ చేసుకోకపోతే కష్టం, హైదరాబాద్తో సమానంగా వైజాగ్ని డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో చోట ప్రాజెక్టులు అవన్నీ సెట్ చేసుకోండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ఇండస్ట్రీస్ అవన్నీ ఆంధ్రాకి సెంట్రల్ ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చూసుకోండి అని అప్పుడు ఉన్నటువంటి పాలకులకి లేదా అధికార పక్షానికి కూడా చెప్పేవాడిని. ఎందుకంటే రాష్ట్రం మీద ఉండే కాస్త పిచ్చ ప్రేమతో. బట్ ఏం చేసుకోలేదు. ఫలితం తర్వాతన ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతున్నామో చూస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే రాబోయేటటువంటి రోజులు సినిమా రంగం ఫేస్ చేయబోతుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లలు అక్కడ చదివితే అక్కడ దానికి ఎలిజిబిలిటీ ఇవ్వరు, వాళ్ళు ఇక్కడ చదవడానికి వీళ్ళు తీసుకురారు, వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఇది ఉద్యోగులు సఫర్ అవుతున్నారు. అదే ఇక్కడే అప్పటి నుంచినే ప్లాన్ చేసుకుని ఉంటే ప్రాబ్లం ఉండేది కాదుగా. ఇప్పుడు పై చదువులకు కానీ ఉద్యోగాల రిజర్వేషన్స్కి కానీ. నెంబర్ 2 ఇప్పుడు సినిమా రంగం ఫేస్ చేయబోతుంది. ఇప్పుడు అక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ క్రియేట్ చేశారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బతకాలనుకుంటే గెలవాలనుకుంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకురావాలి. అందుకే మార్వాడి గోబ్యాక్ నేను అది వెనకాల బీఆర్ఎస్ఏ కనబడుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులే వాళ్ళు దాన్ని ట్రై చేసుకొస్తున్నారు. మళ్ళీ హరగోపాలు రోడ్డు మీదకి వచ్చేసారు, పిడమర్తి రవిలు ముందుకు వచ్చేసారంటే వాళ్ళందరూ క్లియర్. విభజనవాదం చాలా బలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేటటువంటిది లాజికల్గా కూడా కనిపిస్తుంది. కానీ మన వాళ్ళు ప్రపంచ దేశాలు అన్ని చోట్ల చేస్తున్నారు, అక్కడ మన వాళ్ళని తరిమేస్తే మన వాళ్ళు బతికేంటి అని ఆలోచించరు. అలా ఆలోచించనియరు. వీళ్ళ దబాయింపులో ఉండేటటువంటి సౌకుమార్యం అదే. ఇప్పుడు సినిమా రంగం కనుక సీరియస్గా దృష్టి సారించుకోకపోతే కొన్నాళ్ళు పోయాక నడి రోడ్డు మీద నుంచుని ఏం చేసుకోవాలో తెలియదు. సమ్మె అనేటటువంటిది ఒక పాయింట్. సమ్మె తర్వాత నుంచి ఏం బిగిన్ చేస్తున్నారు, ఛాంబర్లో ఆంధ్ర వాళ్ళు అయిపోయారు, లేకపోతే దాంట్లో నాయకత్వాలు ఆంధ్ర వాళ్ళు అయిపోయారు, తెలంగాణ వాళ్ళు లేకపోవడం వల్ల ఎట్లా వస్తుంది అన్నటువంటి పాయింట్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఆంధ్రాలో బోలెడని లొకేషన్స్, నదీ తీరాలు అద్భుతం, గోదావరి జిల్లాలో సముద్ర తీరాలు అద్భుతం, కాకినాడ, బాపట్ల, విశాఖపట్నం 100 కొద్దీ ఉన్నాయి, రిసార్ట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళే హైదరాబాద్లో బోల్డ్ అంతమంది ఉంటుంది ఈ సినీ రంగానికి. మనం అర్జెంటుగా సినీ రంగాన్ని, మీడియా రంగాన్ని, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని ఆంధ్రాకి తెచ్చుకోకపోతే తర్వాత మొన్న నలిగినట్టు నలుగుతారు. ఆలోచించుకోవాల్సి ఉంది.